ఆయన మహానుభావుడు. చాలా చిన్న వయసులోనే ఆయన కూడా అన్ని అనుగ్రహించి పరపదం వేం చేసినటువంటి మహానుభావుడు శ్రీపరాశర భట్ట. ఆయనట ఒకసారి శ్రీరంగనాథుడి సన్నిధికి వెళ్ళాట. చాలా మహానుభావుడు. ఆయన వెళ్ళి ఏం చేస్తున్నట్ట కదా, పెరుమాళ సన్నిధి లోపల రంగనాథుడు అలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, రంగనాథుడి సన్నిధి లోపల ఇది చెప్తున్నారట. అమర్యాద క్షుద్రాహ ఇదంతా మొత్తం ఈ శ్లోకాన్ని చెప్పారట. ఇది చెప్పినప్పుడు అసూయ ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారట. అంటే ఒక మహానుభావుడు ఉన్నారంటే ఆయన మీద అసూయ పడేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అసూయ పడేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా. అయితే ఆ అసూయ పడేవాళ్ళు ఎవరైతే ఉన్నారో అచ్చకులం ఉన్నవాడు వాళ్ళందరికీ మహా అసూయకి ఏంటంటే అమర్యాద మీరు మర్యాద లేని వారే, మీరు క్షుద్ర అవును మీరు నీచుడే అని చెప్పని, ఇంకా ఈ పిల్లల్ని కూడా నిజంగా మీరు తగిన వాళ్ళే అని చెప్పని వాళ్ళందరూ కూడా అన్నారు. అనగానే ఎంత కోపం రావాలండి, ఎంత కోపం రావాలి అంటే ఎవరన్నా అంటారు నాకేమి తెలియదండి, నాకేమి తెలియదండి, జ్ఞానం లేదండి. అవును నువ్వు జ్ఞానహీనుడివే, నీకు బుద్ధి లేదని ఎవరన్నా అన్నారు అనుకోండి, కోపం వస్తుంది కదా. మీకు అర్థమైందా? ఇప్పుడు ఎవరైనా మర్యాద చెప్తారు, ఏమని నాకేం తెలియదండి, ఏం జ్ఞానం లేదండి నాకు అన్నారు. ఎవరో పక్క నుండి ఎవరన్నా నాకంటే నీకు నిజంగా జ్ఞానం లేదు, బుద్ధి లేదు వాళ్ళండి అని ఎవరన్నా అన్నారనుకోండి, ఎంత కోపం వస్తుంది మనకి. అయితే ఆ కారణం మూలంగా నాకు ఇలా అయిందని చెప్పి అనుకోవటం అనేది మానవ జీవిత సహజంట. కానీ మహాత్ములైన వాళ్ళు ఎప్పుడూ అలా అనుకోవట. భగవద్ అనుభవంలో భగవంతుడు మనకి దూరం అవటం ఎందుకంటే మనం చేసుకున్నటువంటి పాపకర్మమే తప్ప వేరేది కాదు అని చెప్పాలి. భగవంతుడు మనం పొందలేకపోవడానికి కారణం ఏంటి? మనం చేసిన పాపాన్ని చెప్పాలి. అలాగే శ్రీరామాయణం లోపల మనకి మందర తెలుసు, కైక తెలుసు, నలుగురు అన్నదమ్ములు తెలుసు, రాజుగారు దశరథుడు తెలుసు. అయితే పాపం దశరథనాథాలు పోయాడు, అంత్యక్రియలు అవన్నీ చేశారు. ఆ 12వ రోజు 13వ రోజు అది కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈ ఎవరో చెప్పారు, శత్రుఘ్నుడిని పిలిచి చెప్పారు, ఓ ప్రభు అసలు ఇంతకన్నిటికీ కూడా మూల కారణం ఎవరో తెలుసునా, ఇదిగో ఈ మందర అని చెప్పారు. చెప్పగానే వెంటనే ఏం చేశారట, మందిరం దగ్గర ఆ మందర ఏదైతే ఉందో ఆ మందర దగ్గరికి వెళ్ళిపెట్టి దాన్ని ఈడ్చుకొని వచ్చేసారట. ఈడ్చుకొని వచ్చేసరికి ఏమైంది, దాని అదంతా ఏమైంది కదా, ఓహో ఇక మా భక్తులే పట్టాభిషిక్తులు అవుతారని చెప్పని అది ఎలా ఉంటుంది, ఓ మరుగుచు కోతిలా ఉంటుంది, కొంచెం పొట్టిగా ఉన్నట్టు మందర ఊరికి కదువది. దాని లోపల కైకి ఏం చెప్పారంటే, భరతుడు ఎప్పుడైతే పట్టాభిషిక్తుడు అవుతాడో ఆ సమయం దగ్గర పడ్డప్పుడు నీ వెంటనే అన్ని కూడా ఆభరణాలు అవన్నీ దిగేస్తానని చెప్పింది. ఇప్పుడు ఇది ఏం చేసింది, అంతా మేకప్ అయింది. ఏంటి మీద మాలలు అవి ఇవి అటు ఇటు చూస్తుంది, అటు చూస్తూ వస్తుంటే దాన్ని పట్టుకొని లాక్కొచ్చేట ఎవరు, మన శత్రుఘ్నుడు తీసుకొచ్చి దాన్ని కత్తి తీశాడు, చంపబోయాట. ఎప్పుడైతే చంపబోయినప్పుడు అప్పుడు వెంటనే కైక ఎక్కడికి పరిగొచ్చిందో తెలిసిన, కైక భరతుడి దగ్గరికి పరిగెత్తుకు వచ్చింది. నాయనా భరతాన్ని చంపేస్తున్నాడా, చిన్నపెంచి నేను పెంచిందిరా, దాదిరా అంటారా, దాన్ని వదిలేగా అనగానే చూశాక. చూసిన తర్వాత శత్రుఘ్నుడు వెళ్ళాక, ఎందుకు చంపుతున్నావు అని అడిగాడు శత్రుఘ్నుడు. అడిగితే ఇంకో ఇంత అనర్థాలందరికీ కూడా మూల కారణం, ఇంత పాపాలకు మూల కారణం ఈ మందర అని చెప్పని అన్నట్ట శత్రుఘ్నుడు. అన్నప్పుడు ఒరే నువ్వు అలా చంపాలనుకుంటే మందాన్ని కాదురా, ముందు నన్ను చంపేయన్నాడు. ఏమన్నాడు, నన్ను చంపేయమన్నాడు. అదేమిటనే నిన్నెందుకు చంపాలి అని చెప్పాలి. ఇదిగో రామచంద్రుడు అడవికి పోవడానికి కారణం ఎవరనుకుంటున్నారుగా, మందరే కదా అన్నాడు. అంతే చెప్తాను ఒక అద్భుతమైనటువంటి శ్లోకం. కొన్ని శ్లోకాలు మీకు ఎందుకు చెప్తాను అంటే రిపీటెడ్గా చక్కగా మీరు ఆసనం మీద కనుక దానికన్నా బై హార్ట్, మీకు హార్ట్ ఉండాలి, అంటే దాన్ని మనం నేర్చుకోవాలని తపన ఉండాలి. మీరు బై హార్ట్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత ఎప్పుడైనా మనం అడిగామనుకోండి, ఏదైనా నా ముక్కలు చెప్పండి అనుకున్నప్పుడు గట్టిగా మీరు ఆ రిఫరెన్స్ తీసుకుని మీకు చెప్పడానికి వీలవుతుంది. అద్భుతమైన శ్లోకం నమంధరాయ చెప్పాట, భర్తలు చెప్పాట, నమంధరాయ నమాతు నచమాతురస్య, నమంధరాయ నచమాతురస్య. తర్వాత ఇంకేంటి, దోషో నరాజ్ఞ నచ రాఘవస్య అన్నాడు. అంటే ఏంటి, అందరూ అనుకుంటారు కదా మందర కారణం చెప్పండి అంటే, మందర కారణము కాదు అంటే భక్తుడు. మందర ఎందుకు కారణం కాదండి అంటే, అవును ఒకళ్ళ దగ్గర ఉంటుంది, వాళ్ళ ఉప్పు అది తింటుంది, వాళ్ళ ఉప్పు కొలుస్తూ అంటే వాళ్ళ ఇంట్లో ఉంటుంది. ఉన్నప్పుడు ఏం కోరుకోవాలి, పనివాడు ఏం కోరుకోవాలి, వాళ్ళ యజమానికి వాళ్ళకి బాగా కలగాలని చెప్పి కోరుకోవాలి. ఇది సహజం. మందర తప్పే ఉంది అన్నట. నా మందరాయ తర్వాత కాదన్నయ్య, అసలు దీని అంటే కారణం ఎవరంటే కైకేయి.
కైకేయి ప్రధానమైన కారణం అనగానే భరతుడు అన్నట్ట నచ్చ అంటే తప్పురా తల్లి కైకేయి కూడా తప్పు కాదు అన్నట్ట. అదేమిటన్నయ్య అంటే ఏ తల్లికి తన కొడుకు రాజు కావాలని చెప్పని కోరిక ఉండదు, ఏ తల్లి కోరిక ఉండదు కాబట్టి ఆవిడ తప్పు లేదు అన్నట్ట. ఏం లేదా అది కాదు ఇది కాదు అసలు తప్పంతా కూడా దశరథ మహారాజుని అన్నట్ట. ఎవరు శత్రుడు అంటే మహారాజులు కూడా తప్పు కాదు అన్నాడు. దోషో నరాజ్ఞ అంటే రాజుగారు దశరథ మహారాజు మన నాన్నగారు కూడా తప్పు కాదు అన్నట. ఎందుకంటే ఆయన ఒక వాక్యానికి ఇదున్నాడు, ఒక మాట ఇచ్చాడు, ఆ మాటకి కట్టుబడుతున్నాడు దశరథ మహారాజు. ఆయన తప్పేముందిరా అన్నాడు. అంటే ఇదంతా కాదు, ఎవరన్నా చెప్తాడండి, చెప్పేది వాళ్ళ మాటలు చెప్తాడు, వినేవాడికి జ్ఞానం ఉండాలి కదా. కాబట్టి ఆ వినేవాడు ఎవరై ఉన్నాడు, అది వినేవాడు ఎవడు అంటే సాక్షాత్ మన అన్నయ్య రామచంద్రుడు. అంటే అప్పుడు చెప్పాట భరతుడు నజనాఘవస్య మన అన్నయ్య రామచంద్రుడు కూడా కాదురా అన్నాడు. అదేమిటి మన అన్నయ్య తప్పు కదా, వెళ్ళమంటే వెళ్ళిపోవడం అడవికి అన్నాడు. అంటే పితృవాక్య పరిపాలన కోసం చెప్పని, తండ్రి మాట నిజం చేయటం కోసం చెప్పని అరణ్యానికి వెళ్ళిపోయాడు. ఆ తప్పే ఉంది అంటే శత్రుఘ్నుడు అడిగాట, వీళ్ళు ఎవరు తప్పు కాదంటున్నావు, మరి తప్పు ఎవరిది అంటే అసలు ఇంత పాపానికి కారణం ఎవరు అంటే చెప్తున్నట్ట. ఏమని మత్పాపమేవా నిమిత్తమాసీత్ మత్పాపమేవ అంటే ఏంటి, ఇదంతా కూడా నేను చేసుకున్నటువంటి పాపకర్మంగా, నేను చేసుకున్నది పాపం. దేహం చేసి ఏ పాపం అది వన ప్రవేశే రఘునందనస్య స్వామి అలా అరణ్యానికి వెళ్ళిపోయేటంటే నేను చేసుకున్నటువంటి పాపకర్మం. ఆ స్వామిని చక్కగా సేవించేటువంటి భాగ్యం ఏదైతే ఉందో అది నాకు లేదు అంతే తప్ప, కానీ వీళ్ళెవరిది తప్పు కాదన్నారు. నిజంగా మనకి చూస్తే వీళ్ళంతా తప్పనే అనిపిస్తుంది కదా, కాదంటాడు, ఆ పాపం అనే చెప్తాడు. అలాగే మనకి అరణ్యం ఏదైతే ఉందో, దండకారణ్యం ఏదైతే ఉందో, అక్కడికి సీతారామలక్ష్మణుడు ఉన్నప్పుడు అక్కడి నుంచి రావణాసుడు వచ్చి అపహరించుకుని వెళ్ళిపోయాడు సీతమ్మ. సరే మన ఆంజనేయ స్వామి నృత్యం చేశాడు, అక్కడికి వెళ్ళాడు, అమ్మ దగ్గరికి వెళ్ళాడు, మన సీతమ్మ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ మాట ఈ మాట చెప్పిన తర్వాత అమ్మ నీకు ఇంత దుస్థితి కలిగింది కదా, ఇలా ఉన్నావు, ఏం చేస్తావు అని ఒక మాట అన్నప్పుడు, లేదు నాయన అమ్మ అసలు ఆవిడ ఏం చెప్పాలి, తల్లికి ఎవరెవరినో తింటారు, రావణాసుడిని కానీ కుంభకుడిని మిగిలిన వాళ్ళందరూ రాక్షసుని దూషించాలి, కానీ ఆవిడ పని చేయలేదు కదా సీతమ్మ. ఏమంటుంది ఆవిడ, మమైవ కించిత్ మహదస్తి మనమేవ మమైవ దుష్కృతం, నేను చేసిన పాపం ఏదో ఉంది, మమైవ దుష్కృతం కించిత్ మహదస్తి న సంశయ అంటుంది. నేను చేసినటువంటి ఏదో చిన్న పాపమో పెద్ద పాపమో ఉంది, అందు గురించి ఓ రామచంద్రుడి నుంచి ఈ విధంగా దూరం పడేటువంటి ఒక స్థితి నాకు కలిగింది అంటుంది. అనగానే చిన్న పాపము పెద్ద పాపం చెప్పని ఉంటాయా అమ్మా? చిన్న పాపము పెద్ద పాపం ఉంటాయండి శ్రీరామ్. చిన్న పాపం ఏంటిట అంటే భగవద్ అపచారం అనేటువంటిది చిన్న పాపం అంట, గుర్తుపెట్టుకోండి. కానీ ఆయనకు చెందినటువంటి వాడైన వాడు ఆత్మరైతుడు వాడు ఎవరైతే ఉంటారో, భాగవతోత్తములు ఎవరైతే ఉంటారో వాళ్ళ పట్ల కనుక ఏదైనా కనుక దోషం కనుక అంటే మనం చేసినట్లయితే అది పెద్ద పాపం అంటారు. మరి నువ్వేం చేసావమ్మా అని అడిగాడు. నాకు కూడా చిన్న పాపం ఉందయ్యా అమ్మ, ఏమిటా దాంట్లో ఎటువంటి పాపం అంటే మా ఆయన నన్ను రామచంద్రుడు అరణ్యానికి రావద్దని చెప్పాడు అనేసరికి నేనేం చెప్పాను, తప్పకుండా నేను వస్తాను అని చెప్పాను. అంటే మరి నేను మా మాట విననట్టు సరే పక్కన పెడతాం. ఆయన అన్నాడు ఒక మాట, మా స్వామి ఒక మాట అన్నాడు, ఏమన్నాడు, ఇదిగో అది ఇక్కడ అరణ్యానికి వస్తే చాలా కష్టాలు పడతావు సీత, ఇక్కడ రాజధాని అయోధ్యలోనే ఉండు, అత్తగారు మామగారు వీళ్ళందరినీ చక్కగా సేవించు, తర్వాత మరువులందరూ కూడా మంచిగా చూసుకుని ఇవన్నీ చెప్పాడు. అప్పుడు నేనేమన్నానో తెలుసునా, ఇగో అత్తగారిని మామగారు అంటున్నావు, వాళ్ళు నేను చూడటం నువ్వు చూసుకో, నీ తల్లిదండ్రులు నువ్వు చూసుకోవాలి, నేను చూడటం ఏంటి, నేను నీతో పాటు వస్తాను, తప్పు కదది అనొచ్చునా. అత్తగారు మామగారికి గవికన్నా తీసుకెళ్ళాను ఆ మాట అన్నారు. కించిత్ అంతకంటే పెద్ద మాట ఈవిడే ఉంది, ఇదిగో నన్ను నువ్వు తీసుకెళ్ళలేదనుకో, అప్పుడు మీ మామగారు ఏమనుకుంటారో తెలుసునా, మీ జనకుడు ఏమనుకుంటారో తెలుసునా. జనకుడు ఏమనుకుంటారట, రాముడు చూడటానికి మాత్రం ఉత్సాహమోహన్ రూపాయలు అని చెప్పని సగా అంత పొడుగు ఇంత మంచి ఇంత విలక్షణంగా కనబడుతున్నాడు, కానీ ఆడదాన్ని కాపాడుకోలేని వాడు
పేరు మాత్రం పురుషుడే కానీ లోపల మాత్రం స్త్రీ స్వభావం వాడు అనుకుంటారు. ఇది అవమానం కాదు. స్వామిని ఈ విధంగా ఒక దూషించినట్టే కదా ఇది. తర్వాత ఇది పాపమేనా కాదా? అయితే అది స్వామి అనుకున్నట్ట, ఏదో ఎక్కడికే ఎవరన్నా మీరు ఎక్కడికో వెళుతున్నారండి, వెళుతున్నప్పుడు తీసుకెళ్ళలేదు అనుకోండి, తీసుకెళ్ళినప్పుడు అంతేలే నువ్వు నన్ను ఎందుకు తీసుకెళ్తావు అని చెప్పిన మరి ఏదైనా నాలుగు మాటలు అంటారు కదా, అన్నప్పుడు చివరికి వెళ్ళేది అసలు కదా అని చెప్పని తీసుకెళ్తాను దేవుడు. అలాగే ఆ స్వామికి అనుకున్నట్ట రామచంద్రుడు. అంటే ఏదో మన ఇంట్లో వాళ్ళు మనపోతే ఊళ్ళో వాళ్ళు అంటారా, ఊళ్ళో వాళ్ళని తిరుగుతారే అనుకున్నట్ట. సరే సీత నువ్వు బట్టలు చదువుకో, బుద్ధి చేయడానికి బుట్ట గిట్ట తీసుకుని ఆవిడ చదువు ఆవిడ అక్కడికి వచ్చింది. ఇదిట రామచంద్ర అనుకున్నట్ట చిన్న పాపం, కించిత్ పాపం అనుకున్నట్ట దేవపాప. తర్వాత ఇంకో తప్పాలి. ఇంకోటి ఏం చేసింది ఆవిడ? అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత మారీచుడు ఉన్నాడు, వాడు వెళ్ళి ఏడు కింద వాడు తిరుగుతున్నాడు. తిరుగుతున్నప్పుడు చక్కగా లక్ష్మణ స్వామి కూడా చెప్పారు, అన్నయ్య అది నిజంగా అది మారీచుడు మాయ, అంతేగాని తెలియకుండా అజ్ఞానంతో రాముడు వెళ్ళలేదు. అలాగే లక్ష్మణుడు కూడా తెలియకపోలేదు, లక్ష్మణుడికి తెలుసు, రాముడికి కూడా తెలుసు. చెప్పారు అది మారీచుడి మాయ అన్నయ్య, నువ్వు వెళ్ళకు అని చెప్పాను. అంటే సీత ఏం కోరుకుంది? ప్రకృతిలో ఉండేటువంటి వస్తువులు కోరుకోవాలా? పరమపురుషుడు పక్కనే ఉన్నప్పుడు ఆలోచించండి. పరమపురుషుడు శ్రీరామచంద్రుడు పక్కన ఉండాలి, ఎక్కువ ఆయన కోరుకోవాలి. కానీ దేని కోరుకుంది? ఆ మాయ ఏడిని కోరుకుంది. ఇలా తప్పు కదా ఆయన. పైగా ఏంటి అని చెప్తున్నప్పుడు కూడా లక్ష్మణ్ చెప్పినప్పుడు కూడా నేను బలవంతంగా వెళ్ళమని చెప్పి ప్రోత్సహించాను. ఇది నేను చేసినటువంటి తప్పు ఉంది. సరే బాగానే ఉందా అని వచ్చేస్తే పెద్ద పాపం ఏమిటి అని అడిగారు. పెద్ద పాపం అంటున్నావు కదా, ఏమిటి పెద్ద పాపం అంటే? రెండు ఉన్నాయి ఆయన హనుమ, పెద్ద పాపాలు రెండు చేశానని చెప్పి. ఒకటేమో లక్ష్మణ స్వామిని ఆయన దూషించడం నేను చేసినటువంటిది ఒక పెద్ద తప్పు అంది. లక్ష్మణ స్వామి ఎంత గొప్పవాడో తెలుసా? ఎంత గొప్పవాడంటే సుగ్రీవుడు ఆభరణం మూట ఏదైతే ఉందో ఆ మూట తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. పెట్టినప్పుడు రామచంద్ర గుర్తించమని చెప్పాడు. గుర్తించమని చెప్పినప్పుడు చూడగానే నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి, నేను గుర్తుపట్టలేదు, ఇక మా ఆవిడ అవునో కాదు అని చెప్పి అన్నాడు స్వామి. అనగానే అప్పుడు వెంటనే సుగ్రీవుడు లక్ష్మణ స్వామిని అడిగాడు, నాయన లక్ష్మణ నీ వదిలినావేనా కాదా ఒకసారి చూసి చెప్పు అని చెప్పి ఒక మాట అడిగాడు. అడిగేసరికి ఈ చెప్పాడు అన్నమాట, నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే భూపురత్వభిజానామి నిత్యం పాదాభివందనాథ ఒక మాట అన్నాడు. అద్భుత శ్రీరామాయణ నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే అంటే నాకు ఈ పైన కేయూరాలు కానీ ఈ దండ కడియాలకే తర్వాత చెడు పెట్టిన కుండలాలు కానీ అట్లాంటి అందులో ఉంటే గుర్తుపట్టలేనండి అన్నాడు. అదేమిటయ్యా అంటే ఇంకా ఒకటి మాత్రం గుర్తుపడతానని చెప్పి ఇవి ఉన్నాయే, ఈ పాద మంచీరాలు ఏవైతే ఉన్నాయో పాదాలు పెట్టిన పట్టీలు ఇవి మాత్రం మా వదిలి గారివే. ఎందుకు అవి ఎట్లా గుర్తుపట్టగలుగుతామంటే తల ఎత్తి కూడా వదిలి గారిని చూసేవాడు కాబట్టి లక్ష్మణ స్వామి కేవలం ఆ సీతమ్మ పాదాలు, ఆ పాదాలకి నమస్కారం చేసుకునేటప్పుడు తడుపు 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 చెమకట్టు మెరుస్తూ నన్ను ఆశీర్వదించేది ఆ యొక్క కానీ వాటిని మాత్రమే గుర్తుపట్టగలుగుతాను అన్నాడు. అంతటి మహాత్ముడే లక్ష్మణ స్వామి. అటువంటి లక్ష్మణ స్వామి బట్టి ఏమంది దీంట్లో మనం ఇక మీ అన్నయ్య రావగలిగింది, వెళ్ళి చూడు అని చెప్పింది. అమ్మా నేను వెళ్ళను, స్వామి ఆజ్ఞ లేదు, నిన్ను కాపాడలేదు, ఆ బాధ్యత నేను ఇక్కడే ఉంటాను అని చెప్పినప్పుడు ఏమంది ఆవిడ? ఒక మాట అంటే అనకూడని మాట చాలా అంతే లక్ష్మణ స్వామి. తర్వాత ఇక్కడ దూరంగా ఉన్నటువంటి భరతుడిని కూడా అంది. ఏమందో తెలిసిన గొప్ప పాపాలు రెండు. ఏంటవి? ఒకడేమో రాజ్యాన్ని అపహరించాడు అంది. తప్పదు, మన రాజ్యాన్ని అపహరించాడు ఆ భరతుడు. తన కంట ముందరే తీసుకుని పాల్గొని పట్టుకెళ్ళాడు, వారికి పట్టాభిషేకం చేశాడు, భోగ భాగ్యాలు వదిలేశాడు. ఆ నంది గ్రామంలో ఊరు బయట ఉన్నాడు. తనే ఈ యొక్క అదే ఒక నారచీరలు కట్టుకున్నాడు, తను కూడా ఒక ముడి విడి చేసుకునే జతను ధరించాడు. తర్వాత తిండి తిప్పలు లేకుండా అహోరాత్రాలు కూడా నామనామ స్మరణ చేస్తూ, తర్వాత స్నానం చేసినప్పుడు కూడా పొద్దునే వెళ్ళే 5 ఆ ప్రాంతానికి వెళ్ళినట్టయితే ఈ పాపిష్టి మొహం ఏం చూడాల్సి వచ్చిందా? వీడి కారణంగానే కదా మా రాముడు అరణ్యానికి వెళ్ళాడు అంటారని చెప్పి ఏం చేశారంట, 3:30 వెళ్ళి రామ విరహ తాపాన్ని అందులో దిగి చలాచుకున్నమాట మహానుభావుడు భరతుడు. అటువంటి మహాత్ముడే వాడు రాజ్యాన్ని అపహరించాడు. కానీ అంది సీతమ్మ మాట అంది, ఏమంటే వాడేమో రాజ్యాన్ని అపహరించాడు, నువ్వు నన్నే పొందాలని చూస్తున్నావు, మీ అన్నయ్య ఉపయోగట్టయితే నన్ను చేపట్టాలని చూసుకోవాలంటే మాట అంది. చాలా కఠినమైనటువంటి మాట అంది. ఇది భాగవత అపచారంట. అంటే ఏంటి?
రాముడి మీదే ఆధారపడి రాముడే ప్రాణంగా పడుతున్న వాళ్ళు వీళ్ళిద్దరు ఎవరు కనికర నిష్ఠులు అంటే ఒకడు లక్ష్మణస్వామి, రెండవడు భరతుడు. మరి వాళ్ళు మీటింగ్ వెళ్ళాడు హనుమ మమైవ కించిత్ మమైవ దుష్కృతం కించిత్ అంటే కించితేమో భగవద్చారం, దుష్కృతం ఏదైతే ఉందో ఇంకా పెద్ద దుష్కృతం ఏదైతే ఉందో అది భాగవతాచారం అంటే ఇదిగో నేను చేసినటువంటిది, అందుకే నాకు ఏదైతే శిక్ష ఏదైతే ఉందో ఇది నాకు వచ్చింది అని చెప్తున్నట్టు. అయితే దీంట్లో మనకి ఏదే ఇలాంటియే ఎన్నమ్మరం గురియో ఇంకా నువ్వు నిద్రపోతున్నావా ఓ నేత చిలుక అని చెప్పాలి. ఈ చిలుక అని చెప్పినప్పుడు చిలుక ఏ జాతికి చెందింది? పక్షి జాతికి చెందింది. పక్షికి ఏంటి? జ్ఞానము అనుష్ఠానము ఆ రెండు రెక్కల కింద ఉంది. భగవంతుడైనటువంటి ఆకాశంలో విహరించేటువంటి ఆచార్యుడు ఎవరైతే ఉంటాడో, ఒక గురువు ఎవరైతే ఉంటాడో అటువంటి వాళ్ళు చెప్పేటువంటిది కదా చిలుక అన్నటువంటిది. అయితే దీంట్లో అటువంటి ఆ చిలుక ఇంకోటి లక్షణం ఏంటి? చిలుక లక్షణం ఏంటి? ఆచార్యుల లక్షణం. ఉత్తమైనటువంటి ఆచార్యుడు ఎప్పుడు కూడా నేను చెప్తున్నానని చెప్పడు, గుర్తుపెట్టుకోండి. ఇది సుష్మ అంటాడు. ఇది సుష్మ ఇది విధంగా మేము విన్నాము అని చెప్తాడు. ఇది మా గురువు గారు చెప్పారు అని చెప్పని విని అది విన్నదే తను చెప్తాడు తప్ప కొత్తవి కల్పించట. ఇవాళ మీరు దురదృష్టం ఏంటంటే మీరు ఇక్కడ ఒక్కసారి టీవీ ఆన్ చేస్తే అసలు రామాయణంలో కానీ అసలు భారతంలో కానీ వాళ్ళు చెప్పారో చెప్పలేదో మనకు తెలియదు. వీడు వ్యాఖ్యానం చేసేవాడు తప్పుడు వ్యాఖ్యానం చేస్తారు. అక్కడ ఒకటి ఉంటే వీడు ఇంకోటి చెప్తారు. దాంతో జనం అనుకుంటారు కన్ఫ్యూజన్లో వీడు పడిపోతారు. ఇది ఒకటి జరుగుతుంది. తర్వాత ఇంకోటి మనకి అసలు గ్రంథాల్లో వాళ్ళు చెప్పినటువంటి వాడు తీయడు. ఇప్పుడు మీరు టీవీలో రామాయణం వస్తుంది, భారతం వస్తుంది, భాగవతం ఏవేవో వస్తాయి మీకు. మీరు చూడండి, మీరు బుక్ పక్కన పెట్టుకొని చూడండి. కొంచెం మామూలు జ్ఞానంతో పక్కన పెట్టుకున్నప్పటికీ కూడా ఆ భాగవతం అని చెప్పేది వాడు చెప్పాడు. మూలం చెప్తున్నట్టే మీకు అనిపిస్తుంది, ఇంకెక్కడో వెళ్ళిపోతాడు వాడు. రామాయణం కూడా అంతే. రామాయణంలో కూడా అసలు దాంట్లో రామాయణంలో ఏం చెప్పాడు వాడు తీయడు, ఏవేవో తీస్తారు. అందుకు ఏంటంటే అలా చేస్తాను మనం కొద్దిగా పక్కన పెట్టాలి. అందుకని మీకు అందరికీ కూడా నేను చేసేటువంటి ఒక చిన్న విజ్ఞాపనం ఏంటంటే ఇటువంటి వాటి జోలికి పోకండి. మీకు అందరికీ తెలుగు భాష చక్కగా మీకు వచ్చు, చక్కగా మీరు తీసుకోండి. రామాయణం కానీ భాగవతం కానీ విష్ణు పురాణం కానీ మరేదైనా కానీ తీసి పక్కన శ్లోకం ఉండి దాని పక్కనే తెలుగులో మీకు తాత్పర్యం ఉండాలి. పెద్ద పెద్ద వ్యాఖ్యానం అక్కర్లేదు, తాత్పర్యం వరకు మనకి చాలు. అట్లాంటిగా మీరు చక్కగా చదివినట్టయితే రోజు కనుక నిత్యం కూడా ప్రతినిత్యం కూడా కనుక మీరు అనుష్ఠానంలో కనుక ఉంచుకున్నట్టయితే, ఆరాధనలో ఉంచుకున్నట్టయితే, పారాయణలో కనుక మీరు కనుక ఉంచుకున్నట్టయితే మీరే జ్ఞానులు అవుతారు. తర్వాత మీ మనవాళ్ళకో లేకపోతే మీ పిల్లలకో ఎవరికైనా చెప్పేది స్థితి మీకు కలుగుతుంది. కానీ అర్థాన్ని చూస్తే మాత్రం కొట్టుకుపోతాం, అందులో పడి ఆ ప్రవాహంలో పడి కొట్టుకుపోతాం. కాబట్టి ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళ మా గురువులు కానీ మా గురువు వాడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉండేవాళ్ళు చిలుకలాగా ఉండేవాళ్ళ. లేదా చిలుకలాగా చిలుక ఏం చేస్తుంది? చిలుక పలుకులు అంటారు, విన్నారా? చిలుక పలుకులు మీరు రామ 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 అని చెప్పి నేర్పించండి, అదే పలుకుతుంది తప్ప ఇంకోటి అది పలకదు. దానికి ఇంకో నేర్పించండి, అదే పలుకుతుంది అది. అంటే దానికి చిన్న ఉదాహరణ చెప్తారు మనకి వేదాంత దృష్టిలో. ఒక దీంట్లో చెప్తూ ఒక రాజుగారు ఉన్నట్టు. ఆ రాజుగారికి ఎప్పుడో మన అడవికి వెళ్ళినప్పుడు ఏమైంది, ఓ 2 చిలుకలు ఇచ్చాయట. ఎవరైనా పెంచుకుంటారు కదండి. మీకెవరైనా వచ్చి ఒక గిఫ్ట్ ఇచ్చారనుకోండి, ఇక పావులమో లేకపోతే ఇంకేదో ఒక గిఫ్ట్కి తెచ్చారనుకోండి, మీరు పెంచుకోరు, పంజరంలో చక్కగా తెచ్చుకుంటారు కదా. అయితే ఆ 2 పక్షులు 2 పంజరాలు, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క చిలుక, ఇంకో దాంట్లో ఇంకో చిలుక, అంతా గిఫ్ట్ ఇచ్చాడు. గిఫ్ట్ ఇస్తే ఏం చేశాడు రాజుగారు? ఈయనేం చేసుకుంటాడు? ఆయన రాజస్థానంలో కానీ అక్కడ అంతఃపురంలో కానీ ఎన్ని పక్షులు ఉంటాయి, ఎన్నెన్ని ఉంటాయి, వీటిని ఏం చేసుకుంటాడు ఆయన? అంటే అక్కడి నుంచి వస్తున్నప్పుడు ఏమైందిట, ఒక ఋష్యాశ్రమం కనిపించిందిట. ఋష్యాశ్రమం కాబట్టి అక్కడ ఉండేవాళ్ళని పెడితే బాబు కొంచెం మీ దగ్గర పిలిచి, అయ్యా ఇది కొంచెం ఈ చిలుకని మీరు మహర్షులు గారు మీరు పెంచుకుంటారని వాళ్ళకి ఆ చిలుకని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇంకొంచెం దూరం అటు పోయిన తర్వాత వాడు ఇంకోటి వాడు కమాయి కొట్టేవాడు కైమా అంటారు కదా, అటువంటి వాడు ఎవరు ఉంటే వాడి వచ్చేసరికి అయ్యా మహారాజా నేను చెప్పండి అయ్యా అన్నాడు. ఉదయం చిరకొందిరా కొద్దిగా మీ దగ్గర పెంచుకోండి దీన్ని అని చెప్పిస్తే మంచిదయ్యా అన్నాడు. ఉదయం దాన్ని చెప్పకురా, అది ఎప్పుడైనా వస్తే నేను చూస్తాను అని చెప్పన్నాడు. వెళ్ళిపోయాడు రాజుగారు అంతా. ఆ తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఏం చేశాక మళ్ళీ ఏదో అరణ్యాలు కనుక్కొని మళ్ళీ వేటకో దేనికో ఆయన విహారానికో దేనికో వచ్చాక. వచ్చినప్పుడు ఏమైంది, ఎక్కడైతే ఈ మొట్టమొదటి వీడు వచ్చాడు, ఈ కటికవానికి ఇచ్చేది వచ్చేసరికి
మీకు దగ్గరికి వస్తున్నాడో లేదో రాజుగారు పట్టుకోండి చంపండి రక్తం తాగండి అది ఇది అని చెప్పి ఇవన్నీ మాటలు వస్తున్నాయి. కానీ ఎక్కడి నుంచి వస్తాయి మాటలు అంటే ఎవరో చిన్న కొత్తతో వస్తుంది అదంతా మాటలు వస్తున్నాయి. దగ్గరికి వెళ్ళి చూశాక చూడగానే ఏముంది, చిరుక పడుతుంది, చిరుక మాట్లాడుతుంది. అంటే ఏంటి, అది ఎక్కడైతే ఉందో ఇక్కడ పెంపకం అన్నమాట, సంసర్గ దోషం అంటారు. దాన్ని బట్టి అంతా ఇది మాటలు వస్తున్నాయి దానికి. అయితే అక్కడి నుంచి మళ్ళీ కొంచెం ముందుకు వచ్చాడు. రాగానే దుశ్శాస్త్రం దగ్గర ఉందో అక్కడికి వెళ్ళగానే కొంచెం అలా పెడుతున్నాడో లేదో అక్కడ కూడా మరి మాటలు వినిపిస్తున్నాయి కదా, ఇవన్నీ చక్కగా పిలుస్తున్నాడు. ఇవన్నీ కూడా లోపలికి దగ్గర అటు ఇటు చూసేసరికి ఈ పక్షి ఏదైతే ఈ చురుక కనిపించేది కనిపించాను అనుకున్నాట. అనుకోగానే అప్పుడు సరే ఎవరైతే గురువుగా ఉన్నారో దగ్గర ఏమిటండి రెండు పక్షులు ఈ విధంగా ఉన్నాయి, రెండు చురుకలు ఇలా ఇచ్చాము, మరి ఏమిటి ఇలా మాట్లాడాలని కారణం అడిగాట. అంతే చెప్పారట. తర్వాత దీనికి ఎవరు తల్లి తండ్రి ఎవరు అంటే మాతాపేక పితాపేక మమ తస్య చ పక్షిణః సచానీరోగాశనైః అహం మునీనాం వచనం శృణోమి గవాశనానాం సవచ శృణోతి సంసర్గజా దోష గుణా భవంతి. సంసర్గజా దోష గుణా భవంతి అంటే ఏంటి, సంపర్కాన్ని బట్టి ఆ దోషం వస్తుంది అని చెప్పారు. మాతాపేకో పితా ఏక, నీకు నాకు కూడా తండ్రి ఎవరు తల్లి ఎవరు ఒకడే, అయినప్పటికీ కూడా ఇది ఇలా మాట్లాడడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఉండేటువంటి పరిస్థితులు, వాతావరణము, ఆ సంస్పర్శ ఏదైతే ఉంటుందో ఆ దోషం అని చెప్పని చెప్తున్నారు. బాగా ఉంది. అయితే ఈ చిలుక అనగానే మనకి పక్షి కానీ గుర్తుపెట్టుకోవాలి మీరు, ఒక మహాజ్ఞాని అని చెప్పారు. పక్షి అంటే మనం కాకి రాబోయే తెలియదు, పిచ్చికాయ గుర్తు రాకూడదు. మనకేంటంటే కోకిల గుర్తు రావాలి. కోకిల చక్కగా కమ్మగా కూస్తున్నప్పుడు దాని లక్షణం ఏమిటి, మరి కాకి ఉంది, కాకిలో కన్న కఠోరంగా కాకి, మరి ఎక్కడ ఎందుకు తేడా ఎక్కడ వస్తుంది కదా అంటే పాపం ఇది ఏం చేస్తుందంటే, కాకి ఏం చేస్తుందంటే అది కాక కృష్ణ పిక కృష్ణ గోభేద పికాకయో అని చెప్పారంటారు. అంటే కాకి నల్లగానే ఉంటుంది, ఇది కోకిల నల్లగానే ఉంటుంది. ఏంటి వీటిలో ఉండేది తేడా ఏంటంటే దీంట్లో కదా వసంతకాలే సంప్రాప్తే కాక కాక పిక పిక అని చెప్పని చెప్తారు. అంటే ఏంటి, పాపం పిచ్చికాకి కాకి తెలియదు, ఈ కోకిల వచ్చి అది పొదలైట ఆ గుడ్డు తీసుకొచ్చి దీంట్లో పెడుతుందిట. కోకిల దాంట్లో కోకిల దాంట్లో పెట్టినప్పుడు ఇది పొదుగుతుందిట, పొద్దు నా పిల్లలే అనుకుంటుంది పాపం కాకి. అయితే కొంచెం ఎప్పుడు తేడా తెలుస్తుందిట, వసంతకాలే సంప్రాప్తే. వసంతకాలం వచ్చినప్పుడు ఏమవుతుందట, ఈ కోకిల పిల్ల పెరిగింది కదా, ఇదేమవుతుందంటే కమ్మగా కూస్తుంట కోకిల. అయితే కాకి పిల్లలు ఏమంటారు, కాకి దీంట్లోనే ఈ శబ్దం కథకథలుగా వినిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఈ పిల్లలు వెనబడితే అవి బయటపడతాయి. అయితే కోకిల పిల్లలు అని చెప్తాను. అలాగంటే పక్షులు అనగానే ఆచార్యులు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఆచార్యుడు ఎలా ఉంటాడంటే తను పలకడు, చిలుక పలుకులు పలికినట్టుగా పలుకుతాడు. చిలుక పలికి చెప్తే అది ఎవరు చెప్తారు అంటే పైనుంచి ఉపదేశం ఎలాగైతే వస్తుందో అవి మీకు చెప్తారట. అంతకంటే మించి ఒక పొలు పోనివారు అని చెప్పాను. ఎల్లే ఇన్న మురంగొరియో చిల్లెన్నలయ్యే నంగమీరు పోదలు ఏమేనంటుంది. చిల్లెన మీరు ఇలా జల్లుగా ఒకసారి నీళ్ళు చదివినట్టుగా ఇలా మాట్లాడకండి, నేను ఉన్నాను, నేను లేచాను, నేను వస్తున్నాను అంటే వీడు చెప్పింది. అయితే వాళ్ళు చెప్తారు, భగవంతుడు ఉన్నారు మన స్వామి, ఈయన కాఠిన్యం అనేటువంటిది సహించలేకపోవడం అనేటువంటిది. ఎవరైనా కనుక ఆ భగవంతుడి భక్తిలో కానీ ఒక తప సమాధిలో కానీ ఉన్నవాడు ఏదైనా కనుక విఘాతం కలిగిందంటే వాళ్ళు తట్టుకోలేదు. అందరూ మీరందరూ భజన చేస్తున్నారు, చాలా ఉత్సాహంగా ఉన్నారు. మీకు ఎక్కడైనా కానీ ఏదో పెద్ద శబ్దం ఉందనుకోండి, మీరు డిస్టర్బ్ అయిపోతారు. అవునా నాన్న? అలాగే ఒకసారి నారదుడు వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు, వైకుంఠానికి వెళ్ళాడు. భగవాన్ అక్కడ లేడు, ఇది లేదంటే ఇక్కడ అన్నట్ట. ఎక్కడెక్కడికో తిరిగాడు. అన్నీ తిరిగితే ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఎక్కడ ఏ లోకానికి వెళ్ళినప్పటికీ అక్కడ లేట. అయితే ఎవరో ఒక దగ్గర అడ్రస్ చెప్పారట. ఎక్కడ శ్వేత ద్వీపం అని చెప్పనుంది, ఆ శ్వేత ద్వీపం లోపల స్వామి ఉన్నాడు అక్కడ అని చెప్పారు. శ్వేత ద్వీపానికి వెళ్ళాడు నారదుడు. వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళబోయేసరికి ఉండండి అని చెప్పని భగవానుడే బయటకు వచ్చాట. శ్వేత ద్వీపంలో వాళ్ళందరితో ఉన్నవాడు వచ్చాడు. చెప్పండి మహర్షి, ఏం కావాలి మీకు, ఇలా వచ్చారేంటి అంటే, అయ్యా నేను నీకోసం అన్ని లోకాలు అడిగాను, కానీ నువ్వు ఎక్కడ ఉన్నావు, నువ్వు ఇక్కడ ఉన్నావు కదా అని చెప్తే అడ్రస్ తెలిస్తే నేను ఇక్కడికి వచ్చావండి ఏం చెప్పన్నాడు. అంటే నేను ఎక్కడికంటే ఎక్కడికి
స్వేచ్ఛగా వెళ్ళిపోగలిగిన వాడిని, ఏ లోకానికైనా స్వేచ్ఛగా వెళ్ళేటట్టు వాడిని, నాకు కూడా పర్మిషన్ లేదా లోపలికి వెళ్ళడానికి అని చెప్పని అడిగేట. అంతేట ఈ మాట ఏదైతే ఉందో ఈ పాటి కాఠిన్యాన్ని కూడా లోపల ఉండేటువంటి శ్వేతద్వీపవాసులు ఆ భక్తులు సహించలేదయ్యా అని చెప్పన్నట. అదే ఇక్కడ నుండి ఏం చేస్తున్నాం అంటే నా హంబసామి వైకుంఠే నయోగి హృదయేలో మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. అంటే ఏంటి లోపల నా హంబసామి వైకుంఠే ఉంటానని చెప్తారు అందరూ కూడా. ఏదో కాసేపు ఉంటే ఉంటానేమో మా ఇది కాబట్టి నా హంబసామి వైకుంఠే నా యోగి హృదయం అంటే యోగులందరూ కూడా అష్టాంగ యోగం చేసేవాళ్ళు వాడు హృదయంలో ఉంటారని అనుకుంటారు. అక్కడ కూడా నేను ఉండను. ఎక్కడ ఉంటారు? నా యోగి హృదయం నవో సూర్యమండలాంతి నారాయణ చెప్తుంటారు. అక్కడ కూడా నేను ఉంటాను, అక్కడ కూడా ఏమో కొంతసేపే ఉంటాను. మరి ఎక్కడ ఉంటావయ్యా ఎక్కువసేపు అని అడిగితే మద్భక్త ఎత్ర గాయంతి, నా భక్తులు నా గురించి ఎక్కడైతే సంకీర్తనం చేస్తుంటారో డోలు సన్నాయి మృదంగం వాద్య ఘోషతో మొత్తం భగవనామ సంగీతం చేస్తూ ఉంటారో నేను అక్కడ తత్ర తిష్టామి నారద, నేను అక్కడ ఉంటానయ్యా అని చెప్పండి. అలాగే వీళ్ళు కూడా చిల్లంగల ఏంటి అంటుంది గోపిక. చిల్లంటే ఏంటి? దీని లోపల వీళ్ళు కూడా భగవద్ అనుభవం చేస్తూ పలుకుంది, కృష్ణానుభవం చేస్తూ. అటువంటి గోపిక దీంట్లో ఒకసారి ఇదే అనగానే చదువుని లేచి అలా పదం పిలవకండి అంటుంది. అని చెప్పని చిల్లనే నంగ మీరు పోలే గొప్పవాడంటే మీరేనండి, నిజంగాను ఆ పూర్ణత్వం అంటే మీలోనే ఉంది అని చెప్పినంటే గోపిక. అంటే ఏంటి? నంగ మీరు పోలే అంటే బయట వాడు అంటున్నారు. వల్లై ఉనుకట్టులే పండే ఉనువాయు కట్టు కథలు చెప్పడం. కట్టులే అంటే ఏంటంటే కట్టు కథలు అని కట్టు కథలు చెప్పడం లోపల నిన్ను మించినటువంటి వాళ్ళు లేరు అని చెప్తారు. తర్వాత వల్లీగల నీగలే, వల్లీగల నీగలే అంటే ఏంటి? వల్లీగలు అంటే అటువంటి సమర్థులైన వాళ్ళు, మాటకి చక్కగా మళ్ళీ చెప్పగలిగిన వాళ్ళు మీరే అని చెప్పండి. ఎప్పుడైతే ఈ మాట అందో, ఇప్పుడు మీరు మా ఇంటికి వచ్చారు కాబట్టి ఈ మాట అంటున్నారు. నేనే మీ ఇంటికి వచ్చినట్లయితే మరి ఈ విధంగా మీరు మాట్లాడరా? మీరు కూడా తప్పగా మాట్లాడతారు కదా, తప్పకుండా మాట్లాడతారు కదా. అందులో మళ్ళీ గడే తర్వాత ఏమిటికి ఒక జ్ఞానం కలిగింది. అటువంటి ఏంటి? వచ్చిన వాళ్ళు నేను లేచి వాళ్ళని స్వాగతం చెప్పవలసి ఉండగా, నేనే వెళ్ళి వాళ్ళు ఎదుర్కొని వాళ్ళతో పాటు వెళ్ళవలసి ఉండగా నేనేం చేస్తున్నాను? వాళ్ళకి నేను ఎదురు చెప్తున్నాను. ఇలా ఎదురు చెప్పినటువంటిది లక్షణం కాదు అని గుర్తు తెచ్చుకుంటేట పశ్చాత్తాపడిందిట. పశ్చాత్తాపడి ఉంటుంది నానేదా నాయుడుగా. నానేదా నాయుడుగా అంటే అటువంటి కఠినురాదిని, అటువంటి దుర్మార్గురాదిని, మిమ్మల్ని పట్టించుకోనటువంటి దాన్ని, నేనే అపరాధిని, నేనే అని చెప్పడానికి ఎవరు? ఈ లోపల ఉన్నటువంటి ఈ గోపిక. అంటే ఎలా ఉంటుంది? ఒక పదం చెప్పాను ఇందాక, దైత్యానుసంధానం అనేటువంటిది. అది ఎప్పుడు కూడా ఉత్తమము ఉత్తమము ఉత్తమము. ఎక్కడ ఉండాలి దైత్యానుసంధానం? ప్రతి వారి దగ్గర కాదక్కడ, భగవంతుడి దగ్గర. భగవద్ అనుభవంలో పరిపూర్ణమైనటువంటి మహాత్ములు పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర ఎప్పుడు కూడా మనం దించుకుని చేతులు జోడించుకుని మనం అక్కడ ఉండాలి. ఇది వయస్సు తేడా ఉండదుగా. మహాత్ములకి వయస్సు అనేటువంటిది ఉండదు, జ్ఞానులకి వయస్సు అనేటువంటిది ఉండదు. చిన్న వయసులో కూడా గొప్ప జ్ఞానులే ఉండవచ్చును. శుక మహర్షి 16 ఏళ్ళవాడు, పరీక్ష మహారాజు ఎంత పెద్దవాడు. అలాగే శంకర భగవత్పాదు ఆయన ఎంత చిన్నవాడు, కానీ ఆశ్రయించిన వాళ్ళు అప్పుడు శిష్యులు వాడు ఎంత వయసులో పెద్దవాళ్ళు. అలాగే వాళ్ళ ఇది ఉండాలి కదా. ఇంట్లో ఒక విషయం, శ్రీమద్ రామాయణం ఏదైతే ఉందో దాన్ని చక్కగా సేవిద్దామని చెప్పని భగవద్ రామాంజలి వారు కొండ ఎక్కి వెళ్ళారు. ఎక్కడికి? తిరుమల కొండ. మనం ఏంటంటే ఏదో ఫ్లైట్లో వెళ్తాం, లేకపోతే ఏదో చేసుకుని బస్సులో ట్రైన్లో దేంతో వెళ్తాం. ఆ రోజు లోపల అది శేష పర్వతం అంటే ఆదిశేషుడు అని చెప్పని ఎక్కేవాడు కాదుగా. అందుకే మనకి మోకాళ్ళకి తిండి కట్టుకున్నా ఏదో చేసి ఎక్కుతారని చెప్పేవాడు. ఆ తర్వాత కాలం లోపల మెదిగా నడిచి వెళ్ళడం కూడా అలవాటైంది. అయితే ఇలా కష్టపడి రామాంజలి పైకి ఎక్కుతారని తెలిసి ఎవరి దగ్గర నేర్చుకుందామని వెళ్తున్నారు. ఈయనకి లక్ష్మణాచార్య, రామాంజలి అసలు పేరు లక్ష్మణాచార్య అంటారు. ఆ పేరు పెట్టినవాడు మేనమామ తండ్రితో సమానం. పైగా ఆయన గురువుగా ఆయన దగ్గర నేర్చుకుందామని వెళ్తున్నారు. రామాయణంలో రామాయణం అందరికీ తెలుసు, అందులో ఉండేటువంటి విశేషమైన అర్థాలు తెలుసుకుందామని వీళ్ళు వెళ్తున్నారు. వీళ్ళు వెళ్తూ కొంత దూరం పైకి ఎక్కారు. ఈ లోపల అక్కడ ఉంది పైన కొండ మీద ఈయన మేనమామ వెళ్తున్నారో ఆయన ఏమంటారు? తిరుమల నంబి అని చెప్పారంటారు. అందుకే అందమైన పేరు ఏంటంటే
శ్రీశైల పోటులు అని కొన్ని వాళ్ళు అంటారు. వాళ్ళు ఏం చేశారట, వెంటనే గబగబా ఏం చేశారట, ఇదిగో ఒక తట్ట లోపల, ఇప్పుడంటే మనకు ప్లాస్టిక్ మీద లేకపోతే ఇంకోటి స్టీల్ వచ్చాయి, ఆ రోజుల్లో తట్టలే కదా, ఓ తట్టలో చక్కగా దద్దోజనం, పులిహోర, లేకపోతే ఇంకా చక్కెర పొంగలి, 4 మామిడి పళ్ళు, ఇంకా పళ్ళు తీసుకొని తట్టలో నెత్తి మీద పెట్టుకుని స్వయంగా ఆయనే వచ్చారట. ఎవరిని, ఈయన వస్తున్నారని చెప్పని, ఈయన కొండ మెట్లెక్కి వస్తారని చెప్పని ఆయన ఎదుర్కొన్నట్టు వచ్చి, ఎదుర్కొన్నప్పుడు ఒక దగ్గర కలిశారు. కలిసిన తర్వాత అక్కడ చక్కగా ఏంటి, ఈయన దండం సమర్పించారు. ఆయన సన్యాసి కదా, ఎత్తి కదా, కాబట్టి ఆయన కూడా ఈయన ప్రత్యాభివాదం చేస్తే కలుసుకున్నారు, కూర్చున్నారు. చక్కగా ఏమైంది, ఈ ప్రసాదం అంతా పెట్టిన తర్వాత, ఆడించిన తర్వాత ఒక్క ముక్కలు గంట రామాంజలి వారు, మీరు వయసులో పెద్దవారు, మహాభావ జ్ఞానులు, తర్వాత పూర్వాశ్రమంలో మాకు సాక్షాత్ మీరు మాకు మేనమావ, అట్లా మీరు మహానుభావులు, వీరి కోసం, ఈ దాసుడి కోసం చెప్పని ఇంత ప్రయత్నం చేసి మీరే తీసుకొచ్చారు ఈ ప్రసాదాన్ని. అలా కాకుండా మీ దగ్గర చాలా మంది శిష్యులు ఉంటారు, చదువుకునే వాళ్ళు ఉంటారు, బ్రహ్మచారులు ఉంటారు, విద్యార్థులు ఉంటారు, ఎవరితో ఒకరితోటి చిన్నవారితో పంపిస్తే సరిపోయేది కదా అన్న అనగానే ఏం చెప్పారో తెలుసున్నాయన, తిరుమలలో ఉండేటప్పుడు మాడవీధులు ఉంటారు పైన తిరుమల, ఆ 4 మాడవీధులు తిరిగాను స్వామి, నాకంటే చిన్నవాడు ఎవరో కనిపించలే కదా భగవతాన్ని, నాకంటే చిన్నవాడు ఎవరో కనపడడానికి నేనే తెచ్చాను అన్న. అంత విశేషం. ఎప్పుడున్నా కాలి నరకన వీటికంటే వెళ్ళేటప్పుడు కొంత సార్లు గడిచిన తర్వాత మీకు ఒక పెద్ద మామిడి చెట్టు కనిపిస్తుంది, దాని కింద రామాంజలి వారి సన్నిధి ఉంటుంది, అక్కడ రాముడు విగ్రహం ఉంటే ఉండొచ్చు, అక్కడ మీరు వెళితే తప్పకుండా అక్కడ సేవించండి. అది ఈనాటికి ఒక సాక్ష్యం కింద అక్కడ ఉండిపోయింది ఆ చోటు. అక్కడ ఏం చేశారంటే ఆయన రామాంజలి వారు మామిడి పండు చక్కగా ఆరగించిన తర్వాత ఆ టెంక అక్కడ పడేసారు. టెంక పడేస్తే ఏమవుతుంది, మనతో చాలా చెట్లు వస్తాయి, ఎక్కువ మనం పీకేస్తాం, ఎందుకంటే ఎందుకు ఏం చేసుకుంటాం, మామిడి చెట్లు అదే గోడలు కూలిపోతాయి. అలాంటి ఆ టెంక వెంట అక్కడ పడ్డప్పుడు అక్కడ చోదింటారు, ఆయన తినే టెంక కదా అది, అదే తర్వాత వృక్షం అయిపోతారు, పెరిగింది చెట్టు అయితే మంచి పళ్ళు పెరిగిందంటే అదే వృక్షం అయిపోతారు. అయితే మొన్న చెప్పుకున్నాం కదా, భగవంతుడి యొక్క శేషం తీసుకోవడం కంటే కూడా పరమభాగవతంతో కూడా ఆచార్య శేషం తీసుకోవడం మంచిదని చెప్పని ఎవరైనా కాలినడగా వెళ్ళేవాళ్ళు అక్కడ చూసి వస్తారు, దండం సమర్పించి ఆ ఆకులు ఉంటాయి కదా, మామిడి చెట్టు ఆకులు ఉంటాయి కదా, ఆ లేత ఆకులు అవి తింటారు, స్వామివారి యొక్క ప్రసాదం అని చెప్పని తింటారు. అందుగురించి ఏంటంటే ఇక్కడ మనం నేనే చిన్నవాడిని, నేనే తక్కువన్నట్టుగా ఉండాలంట, నానేదా నాయుడుగా అని చెప్పాను. అయితే ఈ నానేదాయుడుగా అని చెప్పినప్పుడు దీంట్లో అలా ఉండేవాళ్ళు ఆళ్వారులో ఎవరైనా ఉన్నారా మహానుభావులు అని చెప్తే మనకి ఈ భాషలో చెప్పడానికి ఆళ్వారు ఎవరంటే శ్రీపాణయోగి అని మహానుభావులు. శ్రీపాణయోగి అంటే ఎవరు, తిరుపాణి ఆళ్వారు అని చెప్పి ఆయన అంటారు. ఆ మహానుభావులు ఈ భాషలో ఆళ్వార పరంపర లోపల చెప్పారు. అలాగే ఆచార్య పరంపర లోపల మనం అస్మత్ గురుభ్యో నమః, అస్మత్ పరమ గురుభ్యో నమః, అస్మత్ సర్వ గురుభ్యో నమః, శ్రీమతే రామానుజాయ నమః, శ్రీ పరాంకుశదాసాయ నమః, శ్రీమద్యామునమునయే నమః, శ్రీరామవిష్యాయ నమః, శ్రీమతే పుండరీకాక్షాయ నమః, శ్రీమన్నాథమునయే నమః, తర్వాత శ్రీమతే శతగోపాయ నమః అంటే రామాడు. ఆ మహానుభావుని దీంట్లో ఆచార్య పరంపరలో సూచిస్తారు. దీంట్లో ఆచార్య తర్వాత ఈయన ఆళ్వారు పరంగా చూస్తే ఇదిగో తిరుపతి ఆళ్వారు, నేలా నాయుడుగా, నేనే అటువంటి దోషిని, నేనే అటువంటి తప్పు చేసిన వాడిని. అయితే శ్రీరంగం లోపల చాలా కాలం క్రితం ఈయన చివరి ఆడువారు, ఆల్మోస్ట్ తిరుమతి ఆడువారు ఉన్నారు. ఈ తిరుపతి ఆడువారు తర్వాత తిరుమతి ఆడువారు ఆ మహానుభావుడు అని చెప్తారు. అయితే ఈయన మామూలుగా బ్రాహ్మణ వర్ణంలో పుట్టలేదు, క్షత్రియ వర్ణంలో పుట్టలేదు, వైశ్య వర్ణంలో పుట్టలేదు, తర్వాత శూద్ర వర్ణ 4 వర్ణాల్లోనూ ఆయన పుట్టలేదు. ఏ కులంలో పుట్టాడంటే ఆయన పంచముడి కింద పుట్టాడు. పంచముడు అంటే ఎవరంటే దీంట్లో మనం ఈ రోజు మనం హరిజన్ చెప్పడం చూద్దాం కదా, ఆ కులంలో ఆయన పుట్టాట. అయితే అప్పట్లో ఈ కులం అనేటువంటిది లేదు. వాళ్ళు ఏం చేసేవాళ్ళుట, ఒక చేత వీణ ధరించి, వీణ కానీ తంబులా కానీ ధరించి పొద్దున వెళ్ళారు అంటే వాళ్ళు ఈ దీంట్లోనే హరినామ సంకీర్తనం చేసుకుంటున్నారు. అందుకే ఆ తరమాల వంశమాలు ఎవరైతే ఉన్నారో ఇప్పటిలో చాలా ప్రాంతాల్లో మనకు కనబడతారు. వాళ్ళు ఒక అందమైన పేరు పెట్టారు, హరిదాసులు అంటారు. తల మీద ఒక
ఇది గుమ్మడికాయ లాంటి ఒక చంద్రాన గుమ్మడికాయ ఆకారం ఉంటుంది. దానికి చక్కగా గుట్లవన్నీ పెట్టి వీడుబడి తిరుగాప చేస్తూ మెడ మాల ధరించి గోచి పెట్టుకొని మెడ మాల ధరించి అడుకుంటారు. ఎప్పటిదాకా ఆడుకుంటారో తెలిసిన వాళ్ళు మధ్యాహ్నం వరకే అది దాటితే మళ్ళీ ఆడుకోరు. అయితే వాళ్ళు ఏం చేస్తారు, ఆడుకున్న తర్వాత ఆ ఆడుకున్న బియ్యం కానీ ఎవరైనా తీసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు వంట చేసుకుంటారు. వాళ్ళు వంట చేసుకొని భగవంతుడికి నివేదన దాన్ని సమర్పించి అది తిని ఇక మళ్ళీ రాత్రికి నో ఫుడ్, మళ్ళీ ఇక రాత్రి కూడా ఇంకేవాళ్ళు తినరు. అలా ఉండేటువంటి మహానుభావుడు ఎవరు వాళ్ళ ఇదే ఇప్పుడు హరిదాసులు అని వాడు. మరి ఇప్పుడు ఎలా ఉన్నారు వాళ్ళు మాకే తెలియదు. అసలు హరిదాసులు అంటే ఏదో ఒక మేకప్ అదొక ఏదో ఉన్నట్టుగా చూస్తున్నారు, కానీ అది అసలైన వాళ్ళు హరిదాసులు వాళ్ళు. అలాంటి కొలలో ఈయన పుట్టారట. ఈయన పని ఏమిటి, చక్కగా పొద్దున్నే లేవడము, ఇదిగో ఇదే కొంచెం చేతిలో వీణ ధరించటము. శ్రీ పాణి అంటే ఏంటంటే ఈ చేతిలో ఈ వీణ ఏదైతే ఉంటుందో దాన్ని ధరించి ఉండేవాళ్ళు శ్రీపాణర్ గురించి పట్టారు. అయితే ఉండి వీడు ఏం చేసేవాట, కులం దాంట్లో ఇది కాదుట. ఒక ఎవరైతే ఉన్నాడో ఆ అంచెనుడు ఎవరైతే ఉన్నాడో ఆ వాళ్ళ యొక్క పొలం లోపల ఈయన దొరికాడు అంటారు. అంటే అవన్నీ వెన్నులో దొరికాడని చెప్పని అక్కడ మనకి గాథలో చెప్పబడతారు. కానీ వాళ్ళు దొరికేవాడు. ఆయన పెంచాటి పెంచినప్పుడు చిన్నప్పటి నుంచి ఏం తాగాలి, ఏం తినాలి, ఫుడ్ ఏంటి ఈయనకి అంటే ఈయనట చిన్నప్పటి నుంచి కూడా శ్రీరంగనాథుడు అంటే అంతమైనటువంటి భక్తిక. తర్వాత వేరే ఆహారము ఏది తీసుకునేవాడు కాదుట. మరి ఏం ఆహారం తీసుకునేవాడు, కేవలము గోక్షీయం అంటే పాలు మాత్రం దానికి పట్టేవాటి. మరి ఏంటి కాలక్షేపం దీనికి, అందరాన్ని వెళ్ళి మామూలుగా హరినామ సంకీర్తన చేస్తూ తిరిగేవాడు కాదు. ఈయన ఎక్కడికి వెళ్ళేవాడు, సాక్షాత్గా కావేరీ నది ఎక్కడవుతుందో కావేరీ ఆ తటం ఎక్కడవుతున్న ఒడ్డు అక్కడ నిలుచుని పొద్దున్నే 3:30కో 4 లేచేవాడు. 3:30 లేచి కావేరీలో స్నానం చేయటము, తన అనుష్ఠానం సంబంధించి చేసుకోవటము, చక్కగా శ్రీరంగనాథుడి గురించి పాడేవాడు. ఎన్నెన్నో కీర్తనలు పాడేవాడు. పాడి ఎప్పటిదాకా పాడేవాడు ఈయన 4:30, 5 ఆ ప్రాంతంగా మళ్ళీ స్వాములు వచ్చేస్తారు. ఎక్కడి నుంచి బిందె తీర్థం అని చెప్పని ఏనుగు మీద ఒక ఎనుగు తీసుకొచ్చి దాని మీద ఒక బిందె కావేరిలో నీళ్లు తీసుకొని మళ్ళీ స్వామికి అభిషేకం కోసం వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. ఆ టైంకి ఒకటి కాదు, కొంతమంది స్వాములు వస్తారు. కనీసం 7-8 మంది అయినా 10 మంది లోపల వీళ్ళు వస్తారు. ప్రధానోత్సకుడు ఏనుగు మీద ఉంటాడు, ఆయన బిందె పట్టుకుని ఉంటాడు. ఆ బిందె అందిస్తే పెట్టుకుని లోపల తీసుకెళ్తారు. ఇది నిత్యకృత్యం జరిగేది ఉంటుంది. అయితే ఆ రోజుల్లో వీళ్ళకి పంచములకి ఆలయ ప్రవేశం అనేటువంటిది ఉండేది కాదు. కాబట్టి ఏం చేసేవాడు, మరి రంగనాథుడు అంటే అమరమైన ప్రేమ. అయితే ఏం చేసేవాట, రంగనాథుడు ఈ విధంగా ఉంటాడు, ఇలా పడుకుని ఉంటాడు, ఈ విధంగా వైభవంతో ఉంటాడు అని చెప్పని పెద్దలందరూ చెప్పుగా విని ఆ స్వామిని మనసులో సాక్షాత్కరించుకొని చక్కగా పాడి పరోశించేవాటే మహానుభావుడు. ఇంకా వేరే స్మృతి లేదు. రంగనాథుడే అంతా రంగనాథుడే, అంతరంగనాథుడే. అయితే ఒకరోజు ఈ విధంగా కావేరి ఒడ్డున చక్కగా తన్మయుడే ఉన్నాడు. ఆ 3:30కో 4 ఉన్నాడు. పాటలు చక్కగా అన్ని 1 కీర్తన, 2వ కీర్తన, 3వ కీర్తన పాడుతూనే ఉన్నాడు. ఇంట్లో వాళ్ళు వచ్చారు, ఎవరు స్వాములు వచ్చారు. ఇది రే తప్పుకోదా అని చెప్పని పిలిచారు. ఇది వినపడితే కదా, ఎందుకంటే ఈయన ఆ భగవద్భావంలో ఉన్నటువంటి మహానుభావుడు. తప్పుకోదా అన్న, తప్పుకోతే ఏం చేస్తాం మనం, ఏదో వీడు ముట్టుకోకూడదే. ఆ రోజుల్లో ఆచార్యం ప్రకారంగా వచ్చిన మట్టిపేట పెట్టి మొదలుపెట్టారు అంటే తప్పుకోమని చెప్పాను. అయితే ఒకడు విశ్వంగానే ఏం చేస్తారు, సాధారణంగా యువతకుల గుంపులో మనం చూస్తున్నాం కదా, ఈ మధ్య జరిగిన సంఘటనలు కూడా మనకు తెలుసు కదా. ఒకడు వేయగానే ఇంకోటి వేస్తారు. వేయగానే ఏమైంది, మహానుభావులు వేసినటువంటి ఆ రాయి వచ్చి ఈయనకి ఇక్కడ తగిలింది. ఎక్కడ, తలకి తగిలింది. తలకి తగలంగానే తల పగిలింది, రక్తం కాలింది. ఆ రక్తం అలా తల పగిలింది కూడా ఆయన తెలియదు. ఆ రక్తం ఇలా వచ్చేసరికి పెదవులాగా వచ్చేసరికి ఉప్పగా ఆయన తగిలింది. అప్పుడు ఈ బాహ్య స్మృతిలో వచ్చాక మహానుభావుడు వచ్చిన తర్వాత నా నేదానాయుడుగా రాముడు ఆండాడుతాడు చెప్తోంది. నేనే అటువంటి వాడిని చిగురేం దానట్టుగా చెప్పింది కదా. ఆండాడుతాడు తింటే భాష లోపల నేనే అటువంటి దోషిని చెప్పింది కదా. మిగిలిన వాళ్ళకి ఎంత కోపం రావాలి, ఎవరి నన్ను కొట్టింది రాళ్ళు పెట్టుకుని చెప్పని ఉండాలి కదా. ఈయన అలా అనుకోలేదుగా. అయ్యో ఇంతమంది వాళ్ళు స్వాములందరూ వచ్చి నిరీక్షిస్తున్నారే, రంగనాథుడు యొక్క కైకర్యానికి ఆలస్యమైందే. ఎంత పాపం చేశాను అనుకుని అయ్యా నన్ను క్షమించండి అని చెప్పని ఈయన మళ్ళీ అలాగే తన గుడిసెకి అక్కడికి వెళ్ళిపోయాక
వెళ్ళిపోయిన తర్వాత అర్చకుడు బిందె పట్టుకుని లోపలికి వెళ్ళాడు. వెళ్ళగానే తలుపులు తెరిచిన తర్వాత విశ్వరూపం అని చెప్పని విశ్వరూప దర్శనంలో ఒకటి ఉంటుంది పొద్దున్నే. దాంట్లో ఒక ఆవు, తర్వాత ఒక ఏనుగు, తర్వాత ఒక గుర్రం, ఇవన్నీ వస్తాయి. వచ్చినప్పుడు స్వామి దృష్టి సాక్షాత్తుగా మన మీద పడకూడదు. అందుకు ఏం చేస్తారట, ముందు స్వామికి ఆవులంటే ఇష్టం కాబట్టి, ఆయనే కృష్ణుడు కదా. కాబట్టి ఏం చేస్తారట, గోకృష్ణం ఏదైతే ఉంటుందో అంటే ఆవు వెనక భాగాన్ని స్వామి కనపడేలా చేస్తారు, తలుపు తెరుస్తారు. అప్పుడు ఆయన మన పాపాలు తలుచుకుని స్వామి చేయక వీడు బాగుపడాలనుకుంటుంటారట. అయితే మనం కటాక్షించాలని చెప్పని ఎప్పుడు అనుకుంటారట, కొంచెం తగ్గుతుంట ఆయనక ఆ కోపం కానీ తగ్గుతుంట గోకృష్ణాన్ని చూసిన తర్వాత. అప్పుడు వీళ్ళు వెళ్తారు ఆరాధన మిగిలినవన్నీ కూడా. ఆయన రాజాధిరాజు అంటే శ్రీరంగనాథుడే కాబట్టి అక్కడ ఏముంటుంది, ఒక గుర్రాన్ని అశ్వాన్ని తీసుకెళ్తారు, ఆయన తగినట్టుగా ఒక ఏనుగు ఇవన్నీ పెడతారు. ఏనుగు విశేషం చూడండి, అక్కడ ఇంతే చిన్న స్థలం ఉంటుంది. ఏనుగు అక్కడ నా కాళ్ళు దగ్గరగా చేస్తుంది, తల ఎత్తి రంగా 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 అని చెప్పి 3 సార్లు అరుస్తుంది. అప్పుడు తదుపరి తెరవటది వస్తుంది అన్నటువంటి ఇప్పటికీ చూడవచ్చు. మరి ఏనుగుకి ఎవరు ట్రైనింగ్ ఇచ్చారో, దాని జన్మ విశేషం ఏంటో, ఎంత పుణ్యం చేసుకుందో దాని భాషలో అరుస్తుంది, రంగా 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 అని అరుస్తుంది. ఇవన్నీ కూడా చిత్రీకరించుకున్నాడు తిరుపతి ఆడువా. ఈయనేం చేశాడంటే చేస్తే అయ్యయ్యో నేనే తప్పు చేసుకోవాలని వెళ్ళిపోయాడు, తన గుడిసెలో వెళ్ళిపోయాడు ఆయన. ఇక్కడేమైనా తలుపు తీయంగానే కవాటం అదేదో తలుపు తెరవగానే అక్కడ రంగనాథుడి ముఖం కోపంగా ఉంది, చేవురించి ఉంటుంది, ఇక రక్తం కారుతోంది. రక్తం కారుతుంటే అనుకున్నట్టు అది పెట్టారు, ఇది పెట్టారు, ఇవో పెట్టారు, చేసి ఆరాధన ముగించాక. అయితే ఆ రోజు స్వప్నం అయింది, మధ్యాహ్నం పడుకున్నప్పుడు ఎప్పుడప్పుడు స్వప్నం అయితే అర్చకుడికి. స్వప్నం అయితే స్వప్నంలో ప్రధాన అర్చకుడు లేచారు, ఆయన పేరు లోకసారంగ మహాముని. ఆయన ఏం చేశాడా, లేచి కూర్చున్నాడు. లేచి కూర్చున్నాడు ఏమిట, స్వామి కనిపించాక రక్తం కారుతోనిట. కారణమే ఈ దెబ్బ ఏమిటి స్వామి అని అడిగాడు. నువ్వే కొట్టావు కదయ్యా దెబ్బ అని చెప్పన్నాడు స్వామి. నేను దెబ్బ కొట్టడం ఏంటి, ప్రాణాది ప్రాణంగా ఉంటే నేను దెబ్బ కొడతాను మిమ్మల్ని అంటే నువ్వు కొట్టావు అన్నట్టు. ఎప్పుడు కొట్టావు, ఎక్కడ అంటే అదిలో వాడు వచ్చాడు కదా, తిరుపతి వాడు వచ్చాడు కదా, అని కొట్టావా లేదా అని చెప్పాను. నా ఆడలో తగ్గిందేమో అని చెప్పాను. నువ్వు కొట్టింది వాడిని కాదుగా, నన్ను కొట్టేవో అన్నాడు. అంటే నీకు నమ్మకం ఉందా లేదా అని అడిగాడు. మళ్ళీ ఈయన్ని అవును నువ్వే ప్రభు అని చెప్పాను. రంగనాథుడా అంతరంగనాథుడా అంటే మొత్తం అంతా కూడా లోపల ఉండేవాడు ఎవరు, రంగనాథుడే అతనికి. అది వాడిని కొడితే నన్ను కొట్టినట్టు నాకు దెబ్బ తగిలింది అన్నట్ట. మరి ఏం చేయమంటావు స్వామి అంటే, వీళ్ళు ఆయన కాళ్ళ మీద పదో క్షమాపణ అంటే నేను పెట్టమంటే అది కష్టం. అంత తర్వాత అవన్నీ వద్దులే. ఆ మహానుభావుడు అడుగుతున్నాడు, మరి తప్పు ప్రాచ్యత ఏంటంటే నువ్వు ఆయన్ని చక్కగా తీసుకురా, నా సన్నిధికి తీసుకురా, నా ఆలయానికి తీసుకురా, నా దర్శనం చేయించు చాలు అన్నట్ట రంగనాథుడు. అంటే ఈయన అన్నట్టే లోకసారంగ మహాముని, అయ్యా నాకు అభ్యంతరం లేదు, అలాంటి పరమ భక్తుడిని మీరు నాకు పరిచయం చేస్తారంటే నాకు చాలా సంతోషమే. కానీ ఆయనకు నియమం ఉంది అన్నట్టు. ఏమిటా నియమం, రంగనాథుడి ఆలయాన్ని నేను తొక్కను, ఎందుకంటే నేను కడజాతి వాడిని, పరపతిన ఆలయాన్ని నేను తొక్కను అని చెప్పి నియమం పెట్టుకున్నాడు ఆయన. ఆయన తొక్కలేదయ్యా అన్నాడు. తొక్కకుండా ఎలా వస్తాడు స్వామి అని అడిగాడు. నువ్వు ఉన్నావు కదా, చక్కగా దిట్టంగా మంచిగా ఉన్నావు కదా, బలిష్టంగా ఉన్నావు కదా, నువ్వేం చెయ్యి చక్కగా ఆయన్ని నువ్వు అన్నీ తిన్నావు, అందుకే చాలా మంచి దిట్టంగా ఉన్నావు. ఆయన పాలు దాడి ఉండి చిక్కిపోయినాడు ఆయన. అంత వెయిట్ కూడా ఆయన ఉంటాడు, వెయిట్ లాస్ అక్కడ, ఇక్కడ వెయిట్ గెయిన్. నువ్వేం చెయ్యి చక్కగా నీ భుజాల మీద ఎక్కించుకో, తీసుకున్నా సన్నిధి తీసుకురా, అప్పుడు నీకు దైవం కాపాడబడినట్టే కదా, పక్కనట్టే కదా అన్నాడు. అచ్చమే సఫల జన్మ సుప్రభాతాచమే నిషా అనుకున్నట్టు ఈయన. ఇప్పుడు నాకు నిజంగా తెల్లవారింది అని చెప్పండి. మనం ఎవరెవరినో అనుకుంటా, ఎంతమందినో చేపిస్తుంటాం, భగవంతుడే పలానావాడు నా భక్తుడు అని చెప్పడం అనేటువంటి విశేషం అది గ్రహించాడు. అప్పుడు ఏం చేశాడు, బయట గమగమ వెళ్తున్నాడు. ఒకరు వెళ్ళాడుగా, పెద్దవాళ్ళని తీసుకురావాలంటే ఎవరు వెళ్ళాలి, పూర్ణకుంభ స్వాగతం, మళ్ళీ దాని వెనకాల ఇంకా కొంతమంది స్వాములు అందరూ వెళ్ళాలి కదా, అందరినీ తీసుకున్నాక తీసుకుని వెళ్ళాక అయ్యా బయటికి రండి మహాప్రభు అంటే ఆయన ఇంకా భయం వేసినట్టు నన్ను కొట్టడానికి వస్తున్నారు అయ్యా అందరూ అనుకో, ఇంకా లోపలికి పోతున్నట్ట. చెప్తాప్పుడు చెప్పించాడు. అయ్యా అంటే అప్పుడు బయటకు వచ్చాక భయపడుతున్నా అని ఎలా నాయుడుగా నేను అటువంటి దోషినండి, మీ కైంకర్యానికి విఘాతం కలిగించానని చెప్పని బయటకు వచ్చాను. అయ్యా మహాప్రభు మా రంగనాథుడు మాకు సాక్షాత్కరించాడు. రంగనాథుడు మీకు సాక్షాత్కరించాడా, ఈయన కాళ్ళ మీద కాదు మేమే మీ కాళ్ళ మీద పడాలి, మేము చేసిన అపరాధానికి మీరు మాకు కోరిక ఉంది, మీరు తీర్చాలి. ఏమిటా కోరిక, రంగనాథుడి ఆజ్ఞయింది మీరు మందిరానికి రావాలి, స్వామిని సేవించాలి. నేను అడుగు పెట్టనండి, ఎక్కడ ఓడినా నా కాలంతో నేను తొక్కను,
అయ్యా మీరు తొక్కక్కర్లేదు, చక్కగా మా భుజాన్ని అధిరోహించండి అని చెప్పన్నట. అనగానే ఇవాళ రోజుల్లో ఏం కావాలి, బాగా టెంపర్ బాగా కుదిరింది మనవాడు అన్న భావం రావాలి. కానీ ఆయన ఎప్పుడైతే రంగనాథుడు రమ్మని చెప్పాడో అప్పుడే ఆయన మనసులో ఐక్యమైపోయాడు. మైమరిచిపోయాడు. ఎత్తుకున్నాడు, చక్కగా ఎత్తుకుని ఎక్కడ భుజాల మీద పెట్టుకున్నాడు. ఈయన లోకసంగ మహాముని చక్కగా తీసుకుని ఆ సప్త ప్రకారాల మధ్య సదస్సు ముఖలో భాసం అనేది మనకు 7 ప్రకారాలు చక్కగా దాటి ఆ యొక్క లోపల ఏతుందో స్వామి ఎలా ఉన్నాడు రంగనాథుడు అక్కడ దాకా తీసుకెళ్ళాక విడిన తర్వాత ఈయన ఎవరైతే ఉన్నారో ఈ దురుపు అనేది మహానుభావుడు ఎక్కువ ఏం పాడలేమిటైనా 10 పాశురాలు పాడక 10 పాశురాలు. దానికి అమరం ఆది పిలాన్ అంటారు. ఆది పిలాన్ అంటే ఎవరు? ఆది పిలాన్ అంటే మొట్టమొదటి భగవానుడు ఉపకారం చేసేవాడు ఆయన రంగనాథుడు. అమలన్ అత్యంత పవిత్రుట అమలన్ ఆది పిలాన్ అని చెప్పాలి. 10 పాశురాలు పాడేట. తర్వాత చూస్తే భుజం కొంచెం తేలిగ్గా ఉంది దీనికి యోగసంగ మహామునికి. ఎక్కడ కనపడితే చూస్తే పెరుమాళ పాదాల్లో చేరిపోయాక ఎవరు ఈ మహానుభావుడు. అటువంటి వారు ఎవరుతున్నాడు మహానుభావుడు తిరుపతి ఆడవారు నాణ్యత నాయుడుగా అన్నటువంటిది నేనే అటువంటి దాన్ని ఏం చెప్పిన ఆందాంతాన్ని మనకి చెప్తుంది. అయితే దీంట్లో మనకి నాణ్యత నాయుడుగా ఒల్లై పోదాయ్ ఉనకెన్న వేరుడమై అంటే ఏంటి, నువ్వు దీంట్లో నువ్వు వెంటనే లేచి రావాలి, నీకు ఏకాంతత దేనికి, మా గోష్ఠాన్ని చక్కగా కలుగు అని చెప్పి అంటున్నారు. అంటే ఎల్లారు పోందాలో అని అడిగాడు. అంటే ఏంటి, దీనిలో మనకి అందరూ వచ్చారా అని చెప్పారు. ఎల్లారు పోందాలో పోందారు పోందెమ్మిపోయి అయితే అందరూ వచ్చారు, నువ్వు కావాలంటే వచ్చి ఎన్ని గంటలు అంటే లెక్క పెట్టుకో అని చెప్పాలి. లెక్క పెట్టుకుంటే ఏమంటే అక్కడ ఉండేటువంటి విషయం లెక్క పెట్టుకుంటే ఏమవుతుంది, ఎలా లెక్క పెట్టుకుంటాను మనం, మీరు అద్దాలు రాజుగారు పక్కకి జరుగు, చేయి పట్టుకొని ఇలా పక్కకి, తర్వాత పద్మజ నువ్వు జరుగు, సరోజ నువ్వు, ఇట్లా ఒక్కొక్కరిని కూడా వీళ్ళు ముట్టుకుని అలా లెక్క పెడితే ఎలా లెక్క పెట్టుకుంటారు ఇంతమంది ఉన్నప్పుడు, అలా ఒక్కొక్కరిని కూడా లెక్క పెట్టుకోవటం అంట. అటువంటి భాగ్యం ఈ అమ్మాయి కలుగుతుంది. అది నిజంగా నువ్వు నిన్ను స్పర్శిస్తే నాకు భాగ్యం అని చెప్పని వీళ్ళు అనుకుంటున్నారు. ఆవిడ మిమ్మల్ని ముట్టుకొని నాకు భాగ్యం లోపడుతున్నారు. కాబట్టి ఏమంటే దీని లోపల పొందారు పొందని కొడు అని చెప్పి అంటున్నారు. తర్వాత వల్లానై కొన్నానై ఒక ఏనుగును చంపిన వాడెవరో అంటే మన వాళ్ళు అంటారు, స్వామిట ఒక ఏనుగుని చంపాడు, ఒక ఏనుగుని కాపాడాడు. ఏ ఏనుగుని చంపాడు, ఏ ఏనుగుని కాపాడాడు అంటే కూరాబీడ అనేటువంటి ఏనుగు ఏదైతుందో దాన్ని సంహరించాట. ఇంకో ఏనుగు గజేంద్రుడు దాన్ని కాపాడేట. ఇది పక్షపాతం లేదు, ఎవరు తప్పు చేస్తే వాళ్ళని తెచ్చిస్తారు. ఏమిటంటే కోదయపీఠం, ఎక్కడిది కోదయపీఠం అంటేనా జరాసంధుడు ఉన్నారు కదా, జరాసంధుడు ఎవరో తెలిసిన కంసుడి మామగారు జరాసంధుడు. అయితే ఈయన ఓసారి వెళ్ళారు, కంసుడు మంచి యువకుడు అన్నప్పుడు జరాసంధుడి దగ్గరికి వెళ్ళాక అద్భుతాలు ఉన్నాయిగా పార్వంతుతాలు వెళ్ళినప్పుడు ఈ కోదయపీఠం మదించి తిరుగుతుంటే వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు. అప్పుడు ఏం చేశాడు కంసుడు, ఈ ఏనుగు ఏదైతే ఉందో ఈ కోదయపీఠాన్ని కంట్రోల్లోకి తీసుకొచ్చాడు. కంట్రోల్లో తీసుకొచ్చి దాన్ని వశం చేసుకోగానే శభాష్ అన్నట్టు జరాసంధుడు ఆ ఏనుగుని గిఫ్ట్ కింద ఇచ్చాక దాంతోపాటు తన కూతురు నుంచి పెళ్లి చేశాడు. ఎవరికి? కంసుడికి. అప్పటి నుంచి కూడా తన కంట్రోల్లో ఉంది కానీ మతం పోయిందని కాదే, ఒక విష్ణు చేతులు అయితే అదే ఉంటుంది దీనికి కూడా. కాబట్టి ఏదైతే ఉందో ఆ ఏనుగు ఏదైతుందో మనకు నానై కొన్నానై తర్వాత మాతలిక వల్లానై అంటే ఏంటి, ముష్టికుడు చానూరుడు అనేటువంటి మరింత విషయాలు జరుగుతున్నారో వాళ్ళని మట్టు పెట్టిన వాడు ఎవడో చెప్పి దాంట్లో మాయనై పాడ. మాయనంటే అత్యంత ఆశ్చర్యకర చేష్టములు చేసేటువంటి ఆ స్వామిని మేము పాడుతూ వచ్చామమ్మా అని చెప్పారు. ఏమిటి ఆశ్చర్యకరమైనటువంటి చేష్టం ఏమిటి అంటే దరిభాండుడు అంత పెద్ద స్వామి చిన్న కుండలో దాక్కోవడం అదొక మాయే కదా. తర్వాత ఇంకోటి ఏంటి మనకి తమ అద్భుతం బాలకమంబుజే క్షణం చతుర్భుజం అని చెప్పినప్పుడు చిన్నపిల్లాడి నుండి చక్రాలు ప్రదర్శించడం అదొక మాయ. దాని తర్వాత తల్లి నోట సమస్తము చూపించడం, తల్లికి తన నోట సమస్తాన్ని చూపించాడు, విశ్వం మొత్తం అంతా కూడా చూపించాడు, అదొక మాయ. దాని తర్వాత రోటికి కట్టుబడి వెక్కి ఏడవటం, ప్రపంచంలో అందరినీ కర్మవశాత్తుగా కట్టుబడేసేటువంటి భగవానుడు తను కట్టుబడి
పడి వెక్కి వెక్కి ఏడ్చడం ఏదైతే ఉందో అదొక మాయ. అలాగే చక్రం అడ్డం వేసి అదిగో వాడు ఎవరైతే ఉన్నాడో సైంధవ కారణం అదొక పెద్ద మాయ. చక్రం సూర్యుడికి అర్థమయ్యటం సాధ్యమైన విషయం, అదొక మాయట. అలాగే నిరర్థకమైనటువంటి పనికి మాలినటువంటి నశించేటువంటి సైన్యాన్ని దుర్యోధనుడికి ఇచ్చి తానే సమర్పించుకోవడం అర్జునుడికి. మనకి దీంట్లో మనకి వల్లానే కొన్నానే మా తానే మాతలకు వల్లానే మాయనై పాడ ఏదో ఎంబావాయి అంటే పంటలు మన ఆండాడు తల్లి అంటే చాలా అద్భుతమైన భాషలు. ఇంకా మనం నమాల దగ్గరికి వెళ్ళలేదు, మనం తిరుపతి దగ్గర మనం ఉన్నాం. రేపు విశేషంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఈ భాషలు ఏదో చాలా విశేషమైనటువంటి భాషలు ఇది. దీంతో మనకి తిరుపాలైలో పూర్వార్థము ముగిసింది. పూర్వార్థం అంటే తిరుపతి మొత్తం ఎన్ని పాసురాలు? 30 పాసురాలు. ఈ 30 పాసురాల్లో 15 పాసురాలు వరకు పూర్తి అయిపోతున్నాయి. రేపటి నుంచి ద్వితీయార్థం ఏదైతుందో ద్వితీయార్థం దాంట్లో మనం ప్రవేశిస్తాం. దాంట్లో మెల్లిగా మనం ఇప్పుడు గోపిక ఇవన్నీ అయిపోయింది. అందరూ కలిసి ఎక్కడికి వెళ్తారు? కృష్ణ భగవాన్ దగ్గరికి వెళ్తారు ఆయన మేల్కొల్పడానికి. అలా వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది, అక్కడ ఎవరెవరు ఉన్నారు అన్నటువంటిది మనం ఏం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఈ అద్భుతమైన భాష అవుతుందో நங்கை வீர் மோதலுகின்ற வல்லை உன் கட்டுரைகள் பண்டே உன் வாயறிதும் வல்லீர்கள் நீங்களே ஞானிதா ஞானிதுகா பொருளை மோதாய் உனக்கெல்லாம் ஏருடைமை எல்லாரும் ஓந்தாரோ ஓந்தார் எண்ணிக்கொள் எல்லாரும் போந்தாரோ ஓந்தார் போந்து எண்ணிக்கொள் வல்லானை கொன்றானை மாத்தானை மாத்தளிக்கா வல்லானை மாயனை பாட ஏலோர் எம்பாவாய் ஆண்டார திவ்ய திருவடிகளே சரணம். భక్త మహాశయులకు నిన్న అనుకున్నట్టుగానే ఈరోజు పదిహేనవ క్లాసులో పూర్తి దాంట్లో కూడా ఇంకా కంప్లీట్ కాలేదు అన్నట్టుగానే చెప్తున్నారు. ఏదైనా ఇప్పటికీ కూడా ప్రజలు పూర్తి చేసుకుని అంటే 2 ఘట్టాలు పూర్తి చేసాము. ఇప్పటి నుంచి ఇంకా శ్రీ వ్రతం అంటే ఎవరి కోసానైతే మనం వ్రతం చేస్తున్నాము వారి వెళ్ళబోతున్నాం అన్నమాట. అది రేపటి నుంచి ప్రారంభమవుతుంది. అవున భక్తులు అవకాశాన్ని వినియోగించుకునే కార్యక్రమంలో పాల్గొని ప్రయత్నం చేయవలసిందిగా అతను కూడా కోరుతున్నాను. ఇప్పటి నుంచి చెప్పేటువంటి అన్నీ కూడా కృష్ణుడికి సంబంధించినటువంటి విషయాలు ఆయన వ్యాధి గురించి ఎక్కువగా వస్తుంటుంది. అందుకోసం దాని దృష్టిలో ఉంచుకుని భాగవతం భక్తులు సదవకాశాన్ని వినియోగించుకోవడానికి రంగనాథ స్వామికి కావాలని చెప్పని పాట ఎవరికి అక్కర్లేదా? మీరు జిరాక్స్ తీసుకోండి. నాకేమవుతుందంటే ఇది అయిపోయిన తర్వాత పాడే పోతున్నా, ఎందుకంటే గొంతు లోపలికి వెళ్ళిపోతుంది. ఇది ఉపన్యాసం లేకుండా ఉంటే చక్కగా పాడటానికి వీలుగా ఉండేది. అదే श्रीमंतराय सर्वेषां श्रीरंगेशाय मंगलम् श्रीकांताय कल्याणनिधये श्रीवेंकटनिवासाय श्रीनिवासाय मंगलम् मंगलं कोसलेन्द्राय
तनूजाय सार्वभौमाय मङ्गलम् स्वोत्तिष्ठमार्कामन्दगन्दरं धरविष्णवे विष्णुचित्ततनूजाय गोदाये विष्णुमङ्गलम् मङ्गलाशासनपदे महाराजाय पुरोगमये सर्वे कृष्णपूर्वे आचार्यै सत्कृतायास्तु मङ्गलम् நங்கமேறு போதல் என்ன வல்லை பனைந்துவாலும் வலிகளே நாமே தானாகிறான் வல்லை போதாய் உனக்கென்னதே எல்லாரும் போதாலும் போதல் வல்லானை கொண்டானை மாத்தானை மாத்தரைக்க வல்லானை மாயனை பாடுகிறாய் ஆண்டாடு திருவடிகளே சரணம். నీకు చక్కగా రావాలంటే మళ్ళీ మరొకసారి నేను పాడతాను, ఎందుకంటే కొద్దిగా నీకు కూడా కొంచెం చూసుకున్నట్టుగా కూడా ఉంటుంది దాంట్లో మన ఉద్దేశంతో. గొంతు మాత్రం కొద్దిగా లేకపోతే ఏమనుకోకండి. నీరాజనం విదే గకు అందానహారతి నీరాజనం విదే నీలాల గోదకు అలివేలు మంగకు అందాల హారతి తులసి వనములో పసిడి బాలవైతివే పెరియాడు వారికి ముద్దుగా పట్టి వైతివే నీరాజనం విదే నీలాల గోదకు అలివేలు మంగకు అందాల హారతి శ్రీకృష్ణ స్వామిని వలచి వరించి నీవే వ్రతమాచరించిన ఆండాడు నీవే నీరాజనం విదే నీలాల గోదకు అలివేలు మంగకు అందాల హారతి ముప్పది పాశురముల ముత్యాల రాశి వైతివే శ్రీరంగనాథుని పట్టపు రాణి వైతివే నీరాజనం విదే నీలాల గోదకు అలివేలు మంగకు అందాల హారతి నీరాజనం విదే నీలాల గోదకు అలివేలు మంగకు అందాల హారతి. బోలో శ్రీ గోదారంగనాథ భగవానికి. కూర్చుని రాత్రి కూర్చుని రాశాను, నేను చెప్పాను కదా.